హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ రేషన్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం అమలు చేసిన రేషన్ వాహనాల ద్వారా పంపిణీ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత తిరిగి రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్నారు. అదే సమయంలో వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే వీరి విషయంలో ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం అమలుకు సిద్ధమైంది. ఈ రోజు నుంచే ఈ నిర్ణయం అమలు కానుంది. రేషన్ పంపిణీ విషయంలో ప్రభుత్వం మరో నిర్ణయం అమలుకు సిద్ధమైంది. రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్న సర్కార్ వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం 5 రోజుల ముందే రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. వృద్ధులు, దివ్యాంగులకు ఈ రోజు నుంచే రేషన్ అందించేలా చర్యలు తీసుకున్నారు. ఈ నెల ప్రారంభంలోనే ఇంటింటికి రేషన్ సరఫరాపై వృద్ధులు, దివ్యాంగులు సమాచార లోపంతో రేషన్ షాపుల వద్దకు రావటాన్ని అధికారులు గుర్తించారు. ఇక దీంతో వచ్చే నెలకు కాస్త ముందుగానే డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం అధికారులకు, డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయంలో వచ్చే నెలకు సంబంధించిన రేషన్ సైతం ఈ నెలాఖరు నుంచే ప్రారంభం చేసే విధంగా కసరత్తు జరుగుతుంది. ఈ 5 రోజుల పాటు డీలర్లు తమ పరిధిలోని వృద్ధులు, దివ్యాంగుల ఇళ్ల వద్దకు వెళ్లి రేషన్ సరుకులను అందజేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మిగిలిన వారికి రేషన్ షాపుల వద్ద సరుకుల పంపిణీ ప్రారంభం కానుంది. అదేవిధంగా ప్రతి రేషన్ షాప్ వద్ద ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కోసం QR కోడ్తో కూడిన పోస్టర్ను ఈ నెల నుంచి ఏర్పాటు చేయనున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.